హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రైలు. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? ప్లాట్ఫారం అంతా జనం. భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకలా అక్కడ పేదలు, నిరుపేదలు, ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, అన్ని మతాలకి, అన్ని వర్ణాలకి, అన్ని వర్గాలకి చెందిన వారు ఉన్నారు. ఉండడం ఇలా అలా కాదు, కిక్కిరిసి ఉన్నారు. భారతీయుని పౌర హక్కుల వారందరి దగ్గర టిక్కెట్లున్నాయి. అయితే అక్కడ టిక్కెట్లు లేని దౌర్భాగ్యులు, దొంగనా కొడుకులు లేకుండా ఉంటారేనా? ఉంటారు, తప్పక ఉంటారు. ఆ విధవల్ని తప్పక చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే. శిక్షించాల్సిందేనని మీరు నేను అంటాం, కానీ రామారావు గారు మాత్రం అలా అనడు. ఏ చట్టం కూడా మనిషికి కనీస అవసరాలు తిండి, బట్ట, గూడు కల్పించకుండా వాడిని శాసించడానికి, శిక్షించడానికి వీల్లేదంటాడు. ఆ అధికారం ప్రభుత్వానికి లేదంటాడు. మన ప్రభుత్వాన్ని పచ్చిబూతులు తిడతాడు. అదిగో రైలు వచ్చింది. ప్లాట్ఫారం మీద ప్రళయం వచ్చింది. అంతా రైలులోకి చొరబడాలనే తీవ్ర ప్రయత్నం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. కిటికీలోంచి దూరేవాళ్ళు, ద్వారంలోంచి దూరలేకపోతున్న వాళ్ళు. రామారావు నలిగిన బట్టలతో, చెదిరిన క్రాఫ్తో, ఒళ్ళంతా చెమటతో, చేతిలో లగేజీతో బోగీలోకి దూరలేక దూరుతూ కింద మీద అయిపోతున్నాడు. నేను ఆ రైల్లో ప్రయాణం చేయాల్సిన వాడినే, కానీ నేను వాడిలా కింద మీద అయిపోవడం లేదు. బట్టలు నలగకుండా, క్రాఫ్ చెదరకుండా నీట్గా, దర్జాగా నిలబడి సిగరెట్ కాలుస్తూ రామారావు పాటలు చూస్తూ నవ్వుకుంటున్నాను. నాకు చాలా సరదాగా ఉంది. వాడెప్పుడూ అలాంటి నిస్సహాయ స్థితిలో, దుర్భర దారుణ స్థితిలో ఉండాలని, ఉండగా నేను తనివి తీరా చూడాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నాది దుర్మార్గపు కోరిక మాత్రం కాదు. వాడు మాత్రం నిస్సందేహంగా దుర్మార్గుడే. అంతేకాదు, దేశద్రోహి అనడానికి కూడా నేనేమీ జంకను. రైల్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసులా మేమిద్దరం ఒకే కంపెనీలో ఉద్యోగస్తులం. అంతకు మించి వాడికి నాకు సామ్యం లేదు. ఏ విధంగా చూసినా వాడు నా ఎదుట సమానంగా నిలబడలేడు. వాడు బక్క, నేను దుక్క. వాడు నక్క, నేను నాగలోకం. వాడు పొట్టి, నేను పొడవు. వాడు లెఫ్టిస్టు, నేను రైటిస్టు. వాడిది ముతక ఎర్ర చొక్కా, నాది సిల్క్ ఖద్దరు చొక్కా. నేను కంపెనీ యజమానిని, వాడు చోట కార్మిక నాయకుడు. నాది ఫస్ట్ క్లాసు, వాడిది సెకండ్ క్లాసు. రైల్లో నాకున్న సదుపాయాలు వాడికెలా వస్తాయి? అసలు రైలులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులు 2 టైర్ 3 టైర్లు మినహాయిస్తే ఇంకేమి రైలు? ఆర్డినరీ బోగీలు 1, 2 మాత్రమే ఉంటాయి. వాడు అందులో ప్రయాణం చేయాల్సిన వాడు, నేను కాదు. అదే వాడి ఏడుపు. వాడికి లేనిది నాకు ఉందని. వెధవెప్పుడో ఆ ఏడుపుతోనే చస్తాడు. మా కంపెనీలో స్టాండింగ్ రూల్స్ ప్రకారంగా ఆఫీసర్కి మాత్రమే ఫస్ట్ క్లాస్ అర్హత ఉంది. ఎవరైనా సరే చట్టాలకి బద్ధులై ఉండాల్సిందే కదా. రూల్సు, చట్టాలు, చట్టుబండలు మీరు మీకోసం చేసుకున్నవి. ఎవడికి తెలీదు మీదగా అంటాడు రామారావు. మన రాజ్యాంగ బైండ్ పుస్తకాన్ని కాల్చేసి బూడిద చేసి, ఆ బూడిదని నీటిలో కలుపుకుని తాగేసేటంత కసి ఉంది వాడికి. అందుకనే నేను వాడిని దేశద్రోహి అనడం. అసలు యాజమాన్యం చెప్పు చేతల్లో, ప్రభుత్వ అదుపు ఆజ్ఞలలో బుద్ధిగా నడిచే యూనియన్లు ఎన్ని లేవు? అందరిలాంటి యూనియన్ లీడరే అయితే నాతో బాటే ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసేవాడు కదా. యజమానితో యజమాని కుక్క కూడా ఒకే బోగిలో ప్రయాణం చేస్తుంది కదా. అందులో తప్పేముంది? మన ప్రయోజనాలకి భంగం వాటిల్లకుండా అవసరమైతే చట్టాలు సవరిస్తాం. కలకత్తాలో అఖిల భారత స్థాయిలో అన్ని కంపెనీల యజమానులకి, యూనియన్ లీడర్లకు కలిపి సామరస్యం, సహకారం, సుహృద్భావ వాతావరణం ఉద్బోధించి, సమ్మెలు, లాకౌట్లు నివారించి ఉత్పత్తిపై అందరి దృష్టి కేంద్రీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేసింది. అందుకోసమే నేను రామారావు వెళుతున్నది కలకత్తా. రామారావు ప్రజల మనిషట. అంచేతే కాబోళ్ళు సెకండ్ క్లాస్ కూడా రిజర్వ్ చేసుకోకుండా ఇప్పుడు ఆర్డినరీ బోగిలోకి ఎక్కడానికి అందరితో బాటు తన్నుకు చేస్తున్నాడు. ఏం, నన్ను చూశాడు, నవ్వాడు, పలకరించాడు. అలాగే నా లగేజ్ మీ దగ్గర కాస్త ఉంచండి అంటే నేను కాదంటానా? అది అభిమానం కాదు, అహంకారం.
ఖండకావరం. ఇప్పుడు చిత్రహింసలు పడుతున్నది వాడా నేనా? రామారావు ఎలాగోలా పాటలు పడి పెనుగులాడి లోనికి మారి సీట్లు లేక బెడ్డింగునే సీటుగా వేసి కూర్చుని కారుతున్న చెమటను రుమాలుతో తుడుచుకోవడం చూస్తుంటే చెప్పొద్దు, నాకు నిండా సంతోషమైంది. వాడిని ఏడిపిద్దామని కిటికీ దగ్గరికెళ్ళి పలకరించాను, కంఫర్టబుల్గా ఉందా అని. దానికి వాడు సమాధానంగా, కంపార్ట్మెంటు పెద్దదే సార్ అన్నాడు నవ్వుతూ. చూసారా వాడి తెంపరి సమాధానం? నిన్ను పలకరించడం నాదే బుద్ధి తక్కువ అనుకుని నా ఫస్ట్ క్లాస్ బోగి ఎక్కాను. మొత్తానికి రామారావు సంగతి ఏమో గాని నా ప్రయాణం మాత్రం హ్యాపీగా సాగింది, హాయిగా గడిచింది. రామారావుకి ఈ ఫస్ట్ క్లాస్ సుఖం ఈ జన్మలో రాదు, రావడానికి వీల్లేదు, అంతే. వాడు ఆ కంపు క్లాసులోనే ఉండడం న్యాయం. అలాగే నేను ఈ విశాలమైన మెత్తని సుఖమైన క్లాసులో ఉండడం డబల్ న్యాయం. కేంద్ర మంత్రుల, ప్రముఖ పారిశ్రామికవేత్తల, ప్రఖ్యాత కార్మిక నాయకుల ఉపన్యాసాలతో బ్రహ్మాండంగా 10 రోజుల పాటు సాగవలసిన ప్రోగ్రాం వెధవ రైల్వే సమ్మె వల్ల దెబ్బతింది. మన ప్రభుత్వం ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మూర్ఖంగా, మొండిగా అఖిల భారత స్థాయిలో యావత్ రైల్వేలు సమ్మె చేయ పూనుకున్నారు. మనం ఎంత మర్యాదగా నచ్చ చెబుతామో అంత నిర్దాక్షిణ్యంగా సమ్మెల్ని అణచి కాల రాస్తామని వాళ్ళకి తెలీదు. తెలియక అజ్ఞానంగా, అనవసరంగా సమ్మె మే నెల 8వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. ఇది చారిత్రాత్మకమైన సమ్మె. ఇది భారతదేశంలో విప్లవానికి నాంది. సమ్మె విజయవంతమై తీరుతుంది అన్నాడు రామారావు. నా బొంద అని కొట్టిపారేశాను. మొత్తానికి సమ్మె వల్ల మా ప్రోగ్రాం చెడింది. 6వ తారీఖు లోపుగానే డెవలప్మెంట్ ప్రోగ్రాం అయిపోయేటట్టు, 8వ తారీఖులోగా ఎవరి కంపెనీలకి వారు వెళ్ళిపోయేటట్టు ప్రోగ్రాం మార్చివేయబడింది. అంచేత నేను 6వ తారీఖు సాయంత్రం మెయిలుకి రిజర్వ్ చేయించుకుందామని ఎస్ప్లనేడ్లో రైల్వే ఆఫీస్కి వెళ్ళాను. వెళితే ఆఫీసు సెలవు. ఏమంటే మేడే అట. అంతవరకు నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఎక్కడా ఏ షాపులు లేవు, ఫ్యాక్టరీలన్నీ సెలవు. అన్ని దిక్కులు ఎర్రెర్ర జెండాలు, గోడల నిండా ఎర్రటి బెంగాలీ అక్షరాలు. నా ఎదురుగుండా బ్రహ్మాండమైన ఊరేగింపు. బహుశా రామారావు ఆ ఊరేగింపులో ఉండి ఉంటాడనిపించింది. నాకు మటుకు మేడేకి ఇంత అట్టహాసం, ఆర్భాటం నచ్చలేదు. అసలు మేడే అంటే మన ఆంధ్రులకి ఎంతమందికి తెలుసు? ఏ ఫ్యాక్టరీకి సెలవుంది? పోయిన ఏడాది రామారావు మాతో గొడవ పెట్టుకుని మేడేకి సెలవు డిక్లేర్ చేయించాడు. కార్మికులకి సెలవంటే ఇష్టమే కానీ మేడే అంటే ఇష్టం అనుకోను. కానీ నా అభిప్రాయం ఇక్కడ తలకిందులైంది. అక్కడ కొంత దూరంలో బహిరంగ సభ జరుగుతుంటే వెళ్ళాను. బాప్రే, ఏం జనం, ఏం జనం! ఇసుక వేస్తే రాలదంటారు, అలా ఉందక్కడ. ఇందాకటి బ్రహ్మాండమైన ఊరేగింపు, ఈ బ్రహ్మాండమైన సభ చూస్తుంటే నాకు అమిత ఆశ్చర్యంతో పాటు అత్యంత ఆందోళన కూడా కలిగింది. కమ్యూనిజం దేశమంతా దావానలంలా వ్యాపించేదు గదా అనిపించింది. నా ఉద్దేశంలో మాత్రం ఈ దేశాన్ని అమెరికాకి అమ్మేసినా పర్వాలేదు కానీ కమ్యూనిస్టుల చేతుల్లో పడనీయకూడదు. ఇంకేమైనా ఉందా? సరే, ఆ రోజు అలా అయిపోవడంతో మరుసటి రోజు టికెట్ రిజర్వేషన్కి రైల్వే ఆఫీస్కి వెళ్ళాను. ఎంక్వైరీ చేస్తే ఇంకేముంది, 9, 10 తారీఖుల దాకా రిజర్వేషన్లు అయిపోయాయట. చచ్చాననుకున్నాను. కానీ నాలాంటి వాళ్ళకి చచ్చే చావు రానియకుండా కాపాడడానికి బోల్డు మంది బ్రోకర్స్ ఉంటారక్కడ. ఒక బ్రోకర్ నా దగ్గరకు వచ్చి టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నాడు. మన దేశంలో ఉత్పత్తి ఏది కూడా దళారీలు లేకుండా వినియోగదారులకి చేరదు. దీన్నే మన రామారావు దళారీ దోపిడీ వ్యవస్థ అంటాడు వాడి భాషలో. కానీ నా ఉద్దేశంలో దళారీ అనేది మన వ్యవస్థ యంత్రాంగంలో కీలకమైన పార్ట్. ఉత్పత్తిదారునికి, వినియోగదారునికి మధ్య వంతెన లాంటివాడు. అంచేత బ్రోకర్ గారికి 30 రూపాయలు అదనంగా సమర్పించుకోగా 6వ తారీఖు మెయిలుకి టికెట్ దొరికింది. నేను ఆ రోజు టికెట్ కోసం ఇంత వర్రీ అవగా రామారావు మాత్రం బేఖాతర్గా, నిర్లక్ష్యంగా ఉండడం నాకు ఆశ్చర్యం వేసింది. వాడి ధైర్యం ఏమిటి? ఎలా బండెక్కుదామనుకుంటున్నాడు? ఆ రోజు రైల్లో అసలు వేలాడ్డానికైనా చోటుంటుందా? చావని వెధవా అనుకున్నాను. ప్లాట్ఫారం అంతా జనం. మేడే మీటింగ్ నాడు జనం గుర్తుకొచ్చారు.
వాళ్ళని మన సిఆర్పి వాళ్ళు తరుముకొస్తే ప్లాట్ఫారం మీదకొచ్చి తలదాచుకున్నారా అనిపించేటంత జనం. గాలి ఆడడం లేదు, ఉక్కగా ఉంది. ఇంకా మెయిలు రాకపోవడంతో, ప్లాట్ఫారం మీద జనం వల్ల ఊపిరాడకపోవడంతో అలా అరగంట బయటకు వెళ్ళాను, హౌరా బ్రిడ్జి చూద్దామని. నేను స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంటే లోనికి వస్తూ రామారావు ఎదురయ్యాడు. చాలా రష్గా ఉంది ప్లాట్ఫారం, రైలెలా ఎక్కుతావు? ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. సేమ్ టు యూ అన్నాడు వాడు. నేను ప్లాట్ఫారం మీదకి తిరిగి వచ్చేటప్పటికీ నా కళ్ళు గిర్రున తిరిగాయి. రైలంతా కిక్కిరిసిన జనం కిటికీల్లోంచి ద్వారంలోంచి వేలాడుతున్నారు. నేను నా ఫస్ట్ క్లాస్ బోగీని వెతుక్కుంటూ నా బోగీ దగ్గరకు రాబోయేటప్పటికీ దాని నిండా కూడా ప్యాక్ చేసేసినట్టు వేలాడుతూ జనం. అదిగో వెధవ రామారావు కూడా ఆ బోగీలోనే ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు. నాకు గంగవెర్రులెత్తింది. వాడిని వాళ్ళందర్నీ తన్నాలనిపించింది. ఒళ్ళు కుతకుతలాడిపోయింది. ఇది ఫస్ట్ క్లాస్ బోగి తెలుసా? గట్టిగా అరిచాను. ఎవరూ తమను కానట్టే ఊరుకున్నారు. వాళ్ళకి నా పాకెట్లోంచి టికెట్ తీసి చూపించాను. డోర్ దగ్గరున్న లిస్టులో నా పేరుని అండర్లైన్ చేసి చూపించాను. ఎవరూ కదల్లేదు, దిగలేదు. దిగండి, మర్యాదగా దిగండి, ఇది నా బోగి అని అరిచాను. ఇంకా నయం, నీ అబ్బదన్నావు కాదు అన్నాడెవడో లోపల నుంచి. మరో ఫస్ట్ క్లాస్ టికెట్ గలవాడు లోన్ నుంచి, ఎందుకొచ్చిన గొడవ మాస్టారు, ఎక్కండి సర్దుకుపోదాం అన్నాడు. నేనందుకు ఒప్పుకోలేదు. నాతో పాటు కలిసి ఫైట్ చేసే బదులు చేతగాని దద్దమ్మలా సర్దుకుపోతున్నందుకు ఆగ్రహం వెలిబుచ్చాను. నాకు సపోర్ట్ చేసే బదులు సర్దుకుపోదామనే బోడి సలహా పారేసినందుకు చెడామడా తిట్టాను. ఆ తిట్లకి రియాక్షను బోగిలోంచి నవ్వులు. నా తల కొట్టేసినట్టయింది. అక్కడ్నుంచి కదిలాను. ప్లాట్ఫారం అంతా కలియ తిరిగాను. టీసీని పట్టుకు వచ్చి చూడమన్నాను. చూశాడు. మాట్లాడండి. ఏం మాట్లాడతాడు? రైలు మరో 2 నిమిషాల్లో కదలబోతోంది. టికెట్ చూపించి దీనికి జవాబేం చెప్తారు అని టీసీని ధనాయించి అడిగాను. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను అన్నాడు టీసీ. నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇక మీరెందుకు ఉండి ఆ రైల్వే పోలీసుల్ని, ఆ పోలీసులు చాలకపోతే రాష్ట్ర పోలీసుల్ని, కేంద్ర పోలీసుల్ని పిలిపించి వీళ్ళందరి పిలక పట్టుకు దింపించేయండి. దిగకపోతే లాఠీ చార్జీ చేయండి. ఇంకా దిగకపోతే కాల్చి పారేయండి. ఏం చేస్తారో చేసి నా సీటు నాకు ఇప్పించండి. మీరు మరోసారి అలా అన్నారంటే నన్ను ఇప్పుడే అంత పని చేసేస్తారు వీళ్ళు. వస్తాను అని పరిగెట్టాడు టీసీ. అంతలో గార్డు విజిల్, పచ్చజెండా రెపరెపలు. నేను హడలిపోయాను. వాళ్లను దింపించి గాని రైలు ఎక్కకూడదనుకున్న వాణ్ణి రైలు కదిలేటప్పటికీ గబుక్కున ఎక్కేశాను. నా లగేజ్ ఎక్కడో, నేనెక్కడో. లగేజ్ లగేజ్ అని గోల పెట్టాను. అందరి చేతుల్లో బాస్కెట్బాల్ ఆడబడి లగేజ్ నా దగ్గరికి చేరింది. చివరికి చేతులు దించడానికి కూడా చోటు లేకపోవడంతో అలా నెత్తిమీదే లగేజ్ పట్టుకు నుంచున్నాను. ఒంటి కాలు మీద నిలబడ్డాను. చాలా దుర్భరంగా ఉంది. చేతులు పీకేస్తున్నాయి. ఒంటి కాలుపై నుంచోలేకపోతున్నాను. కోపంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చాయి. కొంతసేపటికి వాళ్లలో ఓ కూలి వెధవ ఏమనుకున్నాడో ఏమో, లగేజ్ నా నెత్తిమించి దించి నా కాళ్ళ దగ్గర పెట్టి దానిపై కూర్చోవడానికి చోటు చేశాడు. కూర్చున్నాను కానీ ఏమాత్రం సౌకర్యంగా లేదు. నా ఒళ్ళు కుతకుతలాడిపోయి ఇది చాలా అన్యాయం, అధర్మం అని అరిచాను. 2 సార్లు అలా అరవనిచ్చి, ఎందుకలా అరుస్తావు? నీకే కాదు, ఈ రైల్లో పయనించే హక్కు ప్రతివాడికి ఉంది. నీలాంటి 2-3 కోసం మేమంతా ప్లాట్ఫారం మీద బోర్ల పడుకొని రైలుని వదిలేయడానికి మేం వెర్రివాళ్ళం కాదు. రైలంతా ఫస్ట్ క్లాసులు రిజర్వేషన్లే అయితే మాలాంటి వాళ్ళ సంగతేమిటి అంటూ కూకలేశాడు ఒకడు. నీ ఫస్ట్ క్లాస్ టికెట్కి చోటు లేకపోవడం అన్యాయం, కానీ మాకు రైల్లో కాస్త చోటైనా లేకపోవడం న్యాయం. అదేనా మీరనేది? మీ ప్రయాణాలు, జీవితాలు సుఖంగా సాగాలి. అందుకు మా బతుకులు ప్లాట్ఫారం పాలైపోవాలి, బలైపోవాలి. అంతే కదూ? ఏం సిగ్గులేదయ్యా అన్యాయం, అధర్మం అని అరవడానికి అన్నాడు ఇంకొకడు. ఇదంతా రామారావు నవ్వుతూ వింటున్నాడు. ఆ వెధవ నవ్వు చూస్తే నా ఒళ్ళు కంపరమెక్కింది, కుతకుతలాడిపోయింది. ఆగకుండా బూతుల మీద బూతులు పచ్చి పచ్చిగా తిట్టేద్దును, కానీ నోరు విప్పితే చాలు తన్నేసి రైల్లోంచి కిందికి నన్ను తోసేసేలాగున్నారు జనం. ఏం చేస్తానిక? కిక్కురు మనకుండా ఆ ఉక్కలో, ఆ వేడిలో, ఆ ఇరుకులో కుక్కలా ముడుచుకుపోయి కూర్చున్నానే తప్ప
నోరు విప్పలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడూ రోజులు మనవి కావని. ఇదండి ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన రైలు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.